హలో డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫోరెన్సిక్ సమాచారం ఛానల్. ఈరోజు అయితే మనం ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్గా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అనేది అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్. అందులో ఉన్న ప్రిన్సిపల్స్ అండ్ లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్, లా ఆఫ్ ఇండివిజువాలిటీ, లా ఆఫ్ అనాలిసిస్, లా ఆఫ్ ప్రాబబిలిటీ, లా ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఫ్యాక్ట్స్, ప్రిన్సిపల్ ఆఫ్ కంపారిజన్ అండ్ లా ఆఫ్ ప్రోగ్రెసివ్ చేంజ్. అందులో ఫస్ట్ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీన్ని మనం లోకర్ట్స్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ అని కూడా అంటున్నాము. బేస్డ్ ఆన్ దట్ ఎవ్రీ కాంటాక్ట్ లీవ్స్ ఎ ట్రేస్. అంటే టూ ఆబ్జెక్ట్స్ అనేవి కాంటాక్ట్లో వచ్చినప్పుడు ట్రేస్ అనేది ఫామ్ అవుతుంది. ట్రేస్ అనేది ఏంటి అంటే ట్రాన్స్ఫర్డ్ మెటీరియల్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎవిడెన్స్ అని కూడా అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్సే తీసుకోండి. మన హ్యాండ్ అనేది ఒక ఆబ్జెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటున్నాం. కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. మన యొక్క హ్యాండ్ అనేది కార్ పైన కాంటాక్ట్లోకి రాగానే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆ ట్రేస్ ఎవిడెన్సే ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ పర్పసెస్లో యూజ్ అవుతాయి. అందులో సెకండ్ వన్ లా ఆఫ్ ఇండివిజువాలిటీ. లా ఆఫ్ ఇండివిజువాలిటీ అంటే నో టూ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ద సేమ్ ఫీచర్స్. అంటే ఏ రెండింటికి సేమ్ ఫీచర్స్ అనేవి ఉండవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూనిక్ నేచర్తో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నప్పటికి కూడా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్కి కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఉండదు. దీన్ని బేస్ చేసుకొని మనం క్రిమినల్స్ని కావచ్చు, సస్పెక్ట్స్ని కావచ్చు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి లా ఆఫ్ అనాలిసిస్. ఇదేం చెప్తుంది అంటే ఎవిడెన్సెస్ మనం ఏదైతే క్రైమ్ సీన్ నుంచి కలెక్ట్ చేస్తామో అవి ప్రాపర్గా కలెక్ట్ చేయాలి, అలానే ప్రాపర్ కండిషన్లో ప్రిజర్వ్ చేయాలి. దేనికి అంటే ఎప్పుడైతే మనం వీటిని ల్యాబ్లో అనాలిసిస్ జరుపుతామో అప్పుడు మనకి ప్రాపర్ రిజల్ట్స్ రావాలి అంటే ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి లా ఆఫ్ ప్రాబబిలిటీ. ఇదేం చెప్తుంది అంటే బై ఛాన్స్ జరగచ్చు, జరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూపే తీసుకున్నాము. అందులో అది ఏ బ్లడ్ గ్రూప్ అయిండొచ్చు లేదా కాకపోయి ఉండొచ్చు కూడా. నెక్స్ట్ వన్ వచ్చి లా ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఫ్యాక్ట్స్. ఇది కంప్లీట్లీ ఐ విట్నెస్ టెస్టిమోనీ మీద బేస్ అయి ఉంటుంది. ఇది మనకి జస్ట్ జనరల్ ఐడియా అనేది ఇస్తుంది, అసలు ఏం జరిగింది అనేది మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక హౌస్లో నుంచి బయటకు వస్తున్నాడు. అతని చేతిలో ఒక కత్తి ఉంది, దానికి బ్లడ్ ఉంది. దాన్ని చూడంగానే ఇక్కడ బయట ఉన్న ఒక విట్నెస్కి ఏమనిపిస్తుంది, లోపల ఏదో ఒక మర్డర్ జరిగింది అనిపిస్తుంది. అంతేగాని అది ఏ రీజన్స్తో జరిగింది, అతని యొక్క మోటివ్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ కంపారిజన్. ఇదేం చెప్తుంది అంటే ఓన్లీ సిమిలర్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే కంపేర్ చేయాలి, అంతేగాని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్లో ఫైర్ ఆర్మ్స్ అనేవి యూజ్ చేసినప్పుడు మనం బిట్వీన్ ద ఫైర్ ఆర్మ్స్ మాత్రమే కంపారిజన్ అనేది చేయాలి, అంతేగాని ఫైర్ ఆర్మ్తో నైఫ్ని అంటే కత్తిని మనం కంపేర్ చేయకూడదు. నెక్స్ట్ వన్ వచ్చి లా ఆఫ్ ప్రోగ్రెసివ్ చేంజ్. ఇదేం చెప్తుంది అంటే ఎవిడెన్సెస్ అనేవి టైం పాస్ అయ్యే కొద్దీ వాటి యొక్క నేచర్ని కోల్పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ ఫ్లూయిడ్సే ఒక ఎవిడెన్స్గా తీసుకున్నప్పుడు అవి స్టార్టింగ్ అవర్స్లో లిక్విడ్ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉంటాయి, కానీ టైం పాస్ అయ్యే కొద్దీ వాటి యొక్క నేచర్ అనేది మారిపోతుంది. లైక్ క్లాటింగ్ అనేది జరుగుతుంది. ఇలానే ఫిజికల్ ఎవిడెన్సెస్ అనేవి టైం పాస్ అయ్యే కొద్దీ వాటి యొక్క నేచర్ని కోల్పోతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 కాన్సెప్ట్స్ పైనే కంప్లీట్ ఫోరెన్సిక్ సైన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.